అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ గౌరమ్మని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బతుకమ్మని ఎలా చేసుకోవాలనేది వీడియో చేశాను. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో మనం అందరం ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగ దగ్గరకు వచ్చేసింది కదా. దానికోసమైతే గౌరమ్మని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కొత్త వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసమైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అయితే వీడియో చూసే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. బతుకమ్మని ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, చూసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా అరచేతిలో చిన్న స్పూన్ పసుపు అయితే వేసుకోవాలన్నమాట. గౌరమ్మని ఎప్పుడైనా కూడా పెద్ద సైజు అయితే చేసుకోవద్దు, దాన్ని తొక్కుట్లో అయితే వేయొద్దు అనమాట. గౌరమ్మని తొక్కుట్లో వేయొద్దు. మనము ఈ గౌరమ్మని బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ముత్తైదువులకు మంగళసూత్రానికి తాంబూలంగా పెడతాం కదా, అలా మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా తొక్కుట్లో వేయొద్దు. ఒకవేళ కొంచెం మిగిలిపోయినా కూడా దాన్ని బతుకమ్మతో పాటు నిమజ్జనం చేసేయాలి, కానీ ఇంటికి తెచ్చుకోకూడదు అనమాట. అంత పవిత్రమైన గౌరమ్మని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం బతుకమ్మ పేర్చుకున్న తర్వాత ఇలా అరచేతిలో పసుపు ఒక చిన్న టీ స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా గౌరమ్మ అనేది ముద్దలాగా పసుపు చేసుకున్న తర్వాత చేసుకోవాలన్నమాట. అయితే మా సైడ్ అయితే మాకున్న ఆనవాయితీ ప్రకారము గౌరమ్మకి ఇంకొక పిల్ల గౌరమ్మ అని చెప్పైతే తోడు బతుకమ్మ చేస్తాం కదా, అలా తోడు గౌరమ్మ అని చెప్పి 2 కొమ్ముల్లాగా అయితే పెడతామన్నమాట. ఇంకా కొందరైతే జస్ట్ కోన్ షేప్లో ఉండేలాగానైతే పెట్టేసుకుంటారనమాట గౌరమ్మని. ఇది ఈ బతుకమ్మకు ఒక్కదానికే కాదు, ఏ నోములు వ్రతాలు చేసినా కూడా గౌరమ్మ కంపల్సరీగా ఉంటుంది కదా. అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా కుంకుమ బొట్లు అనేవి ఇలా 2 ఫింగర్స్తో అయితే తీసుకొని ఖచ్చితంగా కుంకుమ పొట్టు అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనము వ్రతాలకు నోములకు పెట్టుకోవాలన్నా కూడా ఈ విధంగానే పెట్టుకోవాలి. బతుకమ్మకు పెట్టుకోవాలన్నా కూడా ఈ విధంగానే ఎప్పుడైనా కూడా 2 తమలపాకులు పెట్టుకోవాలి. బతుకమ్మకైతే మీకు ఖచ్చితంగా దొరికితే చిక్కుడు ఆకుల్లో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చాలా నిష్టగా చాలా గౌరమ్మకి ఇష్టమైన, బతుకమ్మకి ఇష్టమైన ఆకులన్నమాట చిక్కుడు ఆకులు. మీకు కనిపిస్తే గుమ్మడి పువ్వుల్లో కూడా గౌరమ్మనైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే తమలపాకులో పెట్టి చూపిస్తున్నాను. నా దగ్గర ఆ 2 కూడా అవైలబుల్గా లేవు కాబట్టి తమలపాకుల్లో పెట్టి అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, బతుకమ్మను ఇంత ఈజీగా చేసుకోవచ్చు, గౌరమ్మను కూడా ఇంత ఈజీగా